హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అనేది చాలా అంటే చాలా గ్రాండ్‌గా ఫినిష్ అయింది. ఒక కన్నడ ఆహ్, వ్యక్తి ఎంట్రీ ఇచ్చి హౌస్‌లోకి నిఖిల్ విన్నర్‌గా నిలిచాడు. దాని మీద చాలా మటుకు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అయినాయి. అదైనాయి, ఇదైనాయి అయింది. అయితే ఇప్పుడు రైట్ నౌ కన్నడ బిగ్ బాస్ అనేది చాలా రసవత్తరంగా మారబోతుంది. అయితే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చూస్తే కొద్దిగా డ్రాప్ అయినట్టుగా ఉంది. ఎపిసోడ్స్ గానీ, లేదా రేటింగ్ పరంగా గూడా, అలాగే 'కిచ్చా సుదీప్' పరంగా గూడా కొంచెం ఎందుకనో డల్ అయినట్టుంది. అసలు కన్నడ బిగ్ బాస్‌లో ఏం జరుగుతోంది? కన్నడ బిగ్ బాస్‌లో విన్నర్ అయ్యే క్వాలిటీ అనేది ఎవరికుంది? ఏంటి అనేది ఈరోజు మనతో బిగ్ బాస్ లవర్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయిన రామదుర్గం మధుసూదన్ గారున్నారు. ఆయన్ని పలకరించి కన్నడ బిగ్ బాస్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ కన్నడ బిగ్ బాస్. సో, మనం ఆల్రెడీ చాలా విషయాల్లో చాలా కాలమైంది మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకోకుండా. కాలం అయింది. సో, 'కిచ్చా సుదీప్' ఎపిసోడ్స్‌కి కూడా రేటింగ్ రావట్లేదు. కొంచెం డల్ అయిపోతుంది రాను రాను. ఏయో మేకప్ జేస్తున్నారు. అసలు ఎక్స్‌టెన్షన్ గూడా చేశారు. అసలేంటి సార్ ఎందుకని? లేదు అట్లా కాదు గానీ, హ్మ్. 'కిచ్చా సుదీప్' గారి రేటింగ్ ఏం పడిపోలేదు. హ్మ్. కానీ ఆయన మాట కూడా ఇంట్లో సభ్యులెవరు వినని పరిస్థితి ఒకటి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఆ! సాధారణంగా 'కిచ్చా సుదీప్' గారు ఒక మాట చెప్తే నా మాటే శాసనం. అవును. ఈ 10 ఎపిసోడ్‌లు ఇలాగే ఉంది. 11 సీజన్‌లో మాత్రము పెద్దగా ఎవరు వింటున్నట్టు కనిపించదు. ఆయన ఏది చేయొద్దంటారో అదే చేస్తుంటారు. ఓకే. ఆయన చెప్పాడు, "అరే! రిలేషన్స్ అనేది బయట చూసుకోండిరా, ఇంట్లో చూసుకోవద్దండి. ఆట ఆడండి. మిమ్మల్ని ఎందుకు పంపించారు?" మొన్న ఒక మాట అన్నాడు లాస్ట్ వీక్. హ్మ్. ఫ్యామిలీ వీక్ జరిగింది. ఓకే. ఫ్యామిలీ వీక్ జరిగినప్పుడు చాలా మజా ఏంటంటే, ప్రతి కుటుంబ సభ్యులు వచ్చి చెప్పింది ప్రతి ఒక్కటి పక్కన పిలుచుకొని తాట వలిచి పక్కకెళ్ళారు. "నువ్వేంటి? నువ్వు చేయాల్సిందేంటి? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆట ఆడరంటే పోయి విధవేషాలు ఎత్తావా నువ్వు" అని మాట్లాడి బయటికెళ్లారు అందరూ. ముఖ్యంగా మంజు గురించి, ఆ తర్వాత త్రివిక్రమ్ గురించి, భవ్య గురించి. ఈ ముగ్గురే కాంట్రోవర్షియల్ ఇప్పుడు ఉండేది నాకు. గౌతమి గురించి కూడా నలుగురు. ఈ హ్మ్. నలుగురు. హ్మ్. సో, త్రివిక్రమ్ వాళ్ళ తల్లి వచ్చింది. త్రివిక్రమ్ వాళ్ళ తల్లి వచ్చి ఒకటే మాట చెప్పింది త్రివిక్రమ్‌కు. "నువ్వు అంతా బాగా ఆడుతూ వచ్చావు గానీ, నీకు దోస్తాని ఎక్కువైపోయింది. ఒకరి కోసం ఎందుకు ఆడతావు? నీ కోసం కదా నువ్వు ఆడాల్సింది. బాండింగ్. నీ ఆటని ఇంకొకరికి ఎందుకు వదిలిపెట్టుకుంటున్నావో నాకు అర్థమే కావట్లేదు. మొదట కట్ చెయ్యి. అలా కాదు పరిస్థితి. జాగ్రత్తగా ఉండు" అని చెప్పి, ఈమె దగ్గర మాత్రం భవ్య దగ్గర మాత్రం మీరిద్దరు చూడముచ్చటగా భలే బాగున్నారు. రాధాకృష్ణుల్లాగా ఉన్నారు మీరు చూస్తూ ఉంటే అని చెప్పింది. భవ్య ఏమో మురిసిపోయింది. ఆ! కానీ ఇండైరెక్ట్‌గా వీడికి షాక్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆమె. "నువ్వు కప్పు గెలుచుకొని రావాలి నాకు. బయట అందరూ కప్పు గెలుస్తావంటుంటే ఈ వెధవేషాలంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకు డల్ అయిపోతున్నావు?" సో, మెయిన్ ఇలాగే దెబ్బ కొడతా ఉంటది కదా సార్. అంతే. ఎనీ బిగ్ బాస్ షో అంతే. చూసినా ఆ! ఈ బాండింగ్స్, ఈ అవే రిలేషన్స్ ఇయే దెబ్బ దెబ్బయిపోతాయి. కొడతా అవే ఉంటాయి. దెబ్బయిపోతాయి. ఆ తర్వాత భవ్య వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా వాళ్ళ అమ్మ అదే అంటుంది. "అంతా బాగుంది. మీ ఫ్రెండ్‌షిప్ ఏమైనా ఉంటే మీరు బయట చూసుకోండి. ఇక్కడ కొంచెం కాంపిటీటివ్‌గా ఆడండి. మరీ ఒకరి కోసం ఒకరు, ఒకరి కోసం ఒకరు పడిపోతుంటే ఆట ఎట్లా ముందుకెళ్తుంది" అని చెప్తూ త్రివిక్రమ్‌కి ఆమె కితాబిస్తుంది. హ్మ్. ఆంటీ నేనెట్లా కనిపిస్తున్నాను చెప్పండి అంటే, ఏదైనా తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది. తప్పుగా ఏమి లేదు గానీ, మీ ఆటలు మీరు ఆడట్లేదు. అదే మెయిన్ కంప్లెయింట్. కాకపోతే నీ పైన నాకు చాలా గౌరవం ఉందయ్యా. నా స్థానంలో నువ్వు నిలబడి ఉన్నావు. ఆమెకొక ఎమోషనల్ సపోర్ట్‌గా ఉన్నావు. కానీ అదే మైనస్ కాకుండా చూసుకో అని చెప్పి వెళ్తుంది. అన్నిటికి మించి మంజుకు వాళ్ళ అక్క హ్మ్. సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. హ్మ్. నాకు మాట ఇవ్వు ఇప్పుడు నువ్వు. హ్మ్. గౌతమితో ఫ్రెండ్‌షిప్ కట్ చేసుకో నువ్వు. ఆహా! నువ్వు కట్ చేసుకో అంతే నువ్వు. ఏంటి నువ్వు మరీ 24 గంటలు సారీలు చెప్పుకుంటూ ఆమె చుట్టూ తిరగడం ఏంటి? నీ ఆట నువ్వు ఆడవా నువ్వు? ఎంత ఫెరోషియస్‌గా ఆడేవాడివి. కేవలం ఆ ఫ్రెండ్‌షిప్ వల్ల నువ్వు డల్ అయిపోయావు. నువ్వు కట్ చేసుకున్నట్టు నాకు మాట ఇవ్వు అని వాడు మాట ఇచ్చి కూడా మాట నిలుపుకోలేకపోతున్నాడు. వాడి దురదృష్టం. మాటిచ్చి మళ్ళీ మాట అదే. ఆ! నిలుపుకోలేకపోతున్నాడు. గౌతమే అంటోంది వాడిని పిలిచి. ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత గౌతమి చెప్తుంది. మీ ఫ్యామిలీ మీకేదో సందేశం ఇచ్చినట్టున్నారు. ఆ ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది. ఆ నెగెటివ్ వైబ్స్ నన్ను తాకింది. ఒకటి చూడు దోస్తు బయట ఫ్రెండ్‌షిప్పు, ఇంట్లో కుటుంబం. ఇద్దరు మనకు ముఖ్యమే. కానీ ఎవరు మొదట ముఖ్యమంటే మాత్రం కుటుంబ సభ్యులే. బయట ఫ్రెండ్స్ కాదు. నువ్వు దూరంగా ఉండు. నేను దూరం అయిపోతున్నాను. నీ ఆట నువ్వు ఆడు. నా ఆట నేను ఆడతాను. దయచేసి ఇంక నన్ను వదిలేయి అని చెప్తుంది. ఇదేదో వీడు విష్ణుప్రియ వదలడు. పృథ్వీలాగుందే. వీడు ఆ! వదలట్లేదు. వీడు వదలట్లేదు. ఆ! ఇక్కడ గౌతమి సైడ్ అవే అయిపోతుంది. ఎప్పుడైతే కిచ్చ సుదీప్ చెప్పాడో అప్పటి నుంచి అలర్ట్ అయిపోయింది పాపం ఆమె. కానీ ఆమె ఫ్రెండ్‌షిప్ కట్ అనట్లేదు. ఆమె ఏమంటుంది? ఫ్రెండ్‌షిప్ మనం కట్ చేసుకోవాల్సిన పని లేదు. జీవితంలో మనకు అపురూపంగా దోస్తులు దొరుకుతారు. కట్ ఎందుకు చేసుకోవాలి? పాజ్ చేద్దాం. హ్మ్.
ఫ్రెండ్షిప్ ని పాస్ పాస్ చేద్దాం, చేద్దాం ఫినాలే వరకు చేసేది అనుకోండి ఆ పోనీ. తర్వాత చూసుకుందాం, ఉమ్, బయట ఉమ్, చూసుకుందాం, ఉమ్. బయట మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది అని చెప్తే వాడు వదలడు. వాడు ఆ, మరి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏంటి, మన ఫ్రెండ్షిప్ వద్దురా నాయన వదిలేను అంటే కూడా వాడు వదలట్లేదు. గౌతమి భర్త అభి కూడా వచ్చి అదే మాట అంటాడు. ఉమ్, నువ్వు జాగ్రత్తగా గమనించు, అతను ఒక మాట అంటున్నాడు, నేను ఉండేది ఇట్లా, నేను ఉండేది ఇట్లా అంటున్నాడు. బహుశా అతను ఆడుతున్నది కూడా ఒక గేమ్ ఏమో ఆలోచించుకొని నీతో నిన్ను ఆడనివ్వకుండా ఉండడం కూడా ఒక గేమ్లో ఒక గేమ్ లో భాగం, భాగం. చూడు ఆలోచించు అని చెప్పాడు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పి వెళ్ళిపోతారు. ఉమ్, బిగ్ బాస్లోన సుదీప్ వచ్చిన తర్వాత ఇదే ఫ్యామిలీ ఎపిసోడ్స్ అన్నీ వేసి చూపిస్తాడు. అన్నీ చూపించి నేను చెప్తే బుద్ధి రాలే, నేను మొత్తుకున్నా, ఏం మంజు నేను నీకు చెప్పలేదా, ఊరికే సారీలు చెప్పొద్దని, గుర్తుందా నీకు అన్నాడు. ఉమ్, ఇట్లా అంటాడు వాడు, ఉమ్, గుర్తులేదంటాడు. ఉమ్, పక్కన వాళ్ళందరూ చేతులైతే మాకు గుర్తుంది అంటాడు. ఉమ్. నువ్వు ఎంత భ్రమలో పడిపోయావో మాయలో అర్థమైపోయిందా, ఉన్నావు. ఆ భ్రమ నుంచి బయటికి రా నాయన, ఆ, వద్దు నువ్వు వదిలేసి, నువ్వు గౌతమికి కప్పు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, ఎందుకు ఆడతావు వెళ్ళిపో నువ్వు అన్నాడు. ఎందుకు ఆడతావు నువ్వు వెళ్ళిపో, ఈ ఆట ఆడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి, నేను చెప్తే బుద్ధి రాలే, మీకు ఇష్టంతో ఓటు వేసే బయట పబ్లిక్ చెప్తున్నా మీకు తలకెక్కట్లే, నేను చెప్తున్నా తలకెక్కట్లే, కనీసం మీ ఇంటి వాళ్ళయ్యా, మీ వాళ్ళు చెప్పిందని తలకెక్కించుకొని చావండి, ఆడండి అని చెప్పినా కూడా అబ్బే ఇంత మాట్లాడుతుంటే వాడు రజిత్, సార్ మీ వాయిస్ ఎందుకు డల్ అయింది సార్ అంటే, 11వ సీజన్ కదా ఆయన డల్ అయ్యింది అని చెప్పి, అర్థమవుతుందా నేను చెప్పింది అని గట్టి గట్టిగా కేకలేసాడు. అరిచాడు. మీరు దోస్తు కాదు, ఆట ఆడండి, అర్థమైందా, ఇంకేం అరుస్తానయ్యా నేను అన్నాడు. ఇంత చెప్పినా కూడా తుస్సు. అందుకే దీని గురించే మేబీ ఏమన్నా వీక్ డేస్ రేటింగ్ అనేది పడిపోయింది అంటారా? వీక్ డేస్ రేటింగ్ పడిపోవడం కాదు కానీ అంత ఎమోషన్ నాకేం కనిపించలే. అంటే వాళ్ళు నిజంగా అంత నలిగిపోయి ఉంటే ఇంట్లోన ఆడి 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 నలిగిపోయి ఎక్కడ్రా మా వాళ్ళు అనుకొని ఉంటే అప్పుడు బ్లాస్ట్ అయ్యేది. పెద్దగా ఏం లే. కానీ ఈ ఫ్యామిలీ ఎపిసోడ్లోన అద్భుతంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ధనరాజ్, వాళ్ళది ఉమ్మడి కుటుంబం, 20 మంది లోపలికి వచ్చారండి. 20 మంది 20 మంది లోపలికి వచ్చారు బాబోయ్, వాళ్ళ రిలేటివ్స్. ఇది ఫస్ట్ టైం వచ్చి అనుకుంటా. మ్యూజిక్ పెడితే పులివేషం వేసి డ్యాన్స్ చేసి వాడిని పైకి అట్లా ఎత్తి రచ్చ రంబోలు వచ్చేసి పైకి వెళ్ళిపోయారు. సుదీప్ అదే అంటాడు, ధనరాజ్ ఎవ్వరు ఓటు వేయకపోయినా పర్లేదు, మీ కుటుంబ సభ్యులు ఓటేస్తే నీకు కప్పు వచ్చేస్తుంది అంటాడు. ఎవ్వరు వేయక్కర్లేదు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఓటేసినా కూడా నువ్వు గెలిచిపోతావురా నాయన అని. అంత ఉమ్మడి కుటుంబం స్ట్రెంత్ చూపించారు అన్నమాట. మజా అనిపించింది నాకు. మిగిలినంతా ఏం పెద్దగా మామూలే అనిపించలేదు, గానీ. మామూలుగా. కానీ ఇప్పుడు 20 మందిని ఎలా చేశారా? దే కేమ్ వరుసగా నిలబెట్టేశారు అట్లా. పరివార్, పరివార్ ధనరాజ్ పరివార్, అద్భుతం అద్భుతం అది. సో ఇప్పుడు ఏంటంటే ఓకే ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే టికెట్ టు ఫినాలే లాస్ట్ వీక్స్ చెప్పాడు. మిగిలింది 3 ఆయన చెప్పాడు, మిగిలింది 3 వారాలు, హౌస్లో ఉన్నది 9 మంది, కప్పు వచ్చేది ఒకడికి, పోయేది 8 మంది, గుర్తుపెట్టుకొని ఆడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఈ వారం టైట్ చేశాడు. మొన్న జరిగిన టాస్క్ మామూలు టాస్క్ కాదు, ఒక్కొక్కరు చొక్కాలు చింపుకొని కొట్టుకున్నారు, ఫిజికల్ అయిపోయారు, అందరూ ఫిజికల్ అయిపోయారు. ఇక్కడ కూడా మజా ఏంటంటే టికెట్ టు ఫినాలే ఒకరికి ఇస్తుంది ఈ వారం టాస్కుల్లో ఒకరికి టికెట్ టు ఫినాలే దొరుకుతుంది. వాడు ఇంకా 2 వారాలు కిచ్చసుది చెప్పింది, కష్టపడి వాడు టికెట్ సంపాదించుకుంటే 2 వారాలు ఏమీ ఆడాల్సిన పని లేదు, కాలు బార్ల చాపుకొని కూర్చోవచ్చు, కూర్చొని ఆలోచించవచ్చు ఫైనల్ టాస్క్ నేను ఎలా ఆడాలి ఏం ఆడాలి అనేది. ఇంత ఛాన్స్ దొరుకుతుంది, టికెట్ ఒకటికి వస్తుంది, ఆ అదృష్టవంతుడు మీరు చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆ టికెట్ ఫినాలే టాస్క్కు గేమ్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఫస్ట్ గేమ్ ఏంటంటే బాల్ టాస్క్. ఆ బాల్ టాస్క్ కంటే ముందు ఏంటంటే బిగ్ బాస్ చెప్తారనమాట, ఈ ఫినాలే టాస్క్లో టికెట్ ఫినాలే టాస్క్లోన ఒకరు మాత్రం నేరుగా ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోతారు, అంటే ఆడడానికి. వాళ్ళు ఎవరంటే కెప్టెన్ రజిత్. వాడు ఏ టాస్క్ ఆడాల్సిన పడలేదు, ఫైనల్ టాస్క్ ఆడితే చాలు. ఎందుకని? వాడు కెప్టెన్ కాబట్టి వానికి ప్లస్ పాయింట్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే 9 మంది ఉంటారు, 8 మంది ఉంటారు, ఒకరు వెళ్ళిపోతే ఇంక 8 మంది ఉంటారు. ఈ 8 మందిలో వాడికి ఖల్నాయకుడు ఎవరు, రజిత్. ఖల్నాయక్గా నువ్వు ఏం చేయాలంటే ఒక టాస్క్ ఇస్తాడు, ఇందులోన 5 మందిని టికెట్ టు హోమ్
అంటే వాళ్ళు టికెట్ ఫినాలే ఆడడానికి కూడా అనర్హులు. అనర్హులు. అది ఇవ్వు. ఉమ్. మిగిలిన ముగ్గురిని సేఫ్ చేయి. వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్ళాలో చెప్పు, సేఫ్ చేసేవాళ్ళు ఎందుకు సేఫ్ చేయాలో చెప్పు అంటే ఆయన సేఫ్ చేసేది ధనరాజ్, ఆ తర్వాత మంజు, త్రివిక్రమ్, ఈ ముగ్గురిని సేఫ్ చేస్తాడు. మిగిలిన 5గురికి కూడా టికెట్ హోమ్ అని ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ 5 మందికి ఈ ముగ్గురికి మధ్య ఆట మొదలవుతుంది. ఓకే. బాల్ టాస్క్. అందులో ఏంటంటే ఒక చిన్న వాల్ పెట్టింటారు. వాల్ యువతల, వాల్ అవతల. వాల్ యువతల వచ్చి సేఫ్, వాల్ అవతల వచ్చి ప్లే గ్రౌండ్. ఈ సేఫ్ జోన్లోనూ ముగ్గురు ప్లస్ ఒకరు, నలుగురు, క్యాప్టెన్తో పాటు ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు ఇక్కడ ఉంటారు. ఒక్కొక్క రౌండ్ అయినప్పుడు ఆ టాస్క్లోన ఆ రౌండ్లో గెలిచిన వాళ్ళు బాల్ విసురుతుంటారు, బాస్కెట్లో పట్టుకోవాలి. ఎవరు ఎక్కువ పట్టుకుంటే కనుక కాపాడుకొని పట్టుకుంటే వాళ్ళు ఆ రౌండ్ విన్నారు. ఎదుటివాడు తన బాలు పుట్టను రక్షించుకోవడంతో పాటు ఎదుటివాడు బాలు పుట్టను పడగొట్టే ప్రయత్నం కూడా అవతల వాళ్ళు చేయొచ్చు. ఆట అవుతుండగా మధ్యలోన గోల్డ్ బాల్స్ కెప్టెన్ విసురుతాడు. ఓకే. మిగిలిన పాయింట్స్ వచ్చి 5 పాయింట్స్ అయితే బాల్ విసిరేది మాత్రం 10 పాయింట్. 5 బాల్స్ విసురుతాడు ప్రతి రౌండ్లో. ఆ 5 బాల్స్ ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి అది యాడ్ అవుతుంది. సో ఈ టాస్క్లోన ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నిలబెట్టాలి. మిగిలిన ముగ్గురు డిస్కషన్ చేసుకొని ఫస్ట్ టాస్క్ భవ్య గెలిచేస్తుంది. భవ్య గెలుస్తుంది. భవ్య వచ్చి నిలబడినప్పుడు మిగిలిన ముగ్గురు చర్చించుకోవాలి. ఎవరు? మంజు, త్రివిక్రమ్, ధనరాజ్ ముగ్గురు చర్చించుకొని మాలో ఎవరు బయటికి రావాలి. ఒకరు బయటకు వస్తే ఆమె లోపలికి వస్తుంది. ప్రతి రౌండ్లోనూ గెలిచిన వాళ్ళు లోపలికి వెళ్తారు, లోపల ఉన్న ఒకటి బయటకు వస్తారు. స్వాప్. కానీ వాళ్ళ ముగ్గురు మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. కుదరదు, ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ ఎవరు రావాలి పెట్టారు కదా. అప్పుడు బిగ్ బాస్ అడుగుతాడు, క్యాప్టెన్ అడుగుతాడు. ఏకాభిప్రాయం వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత క్యాప్టెన్ది. ఏం క్యాప్టెన్ ఏమైంది అన్న, సార్ వాళ్ళు నీ వల్ల కావట్లేదు, నాకు అర్థమైంది అంట. కాదు బిగ్ బాస్, నాకు ఒక 5 నిమిషాలు టైం అయిపోయింది అని. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఏకాభిప్రాయం సాధనలో విఫలమయ్యారు కాబట్టి గెలిచిన వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు బయటికి రావాలనేది. అదిరింది. అప్పుడు భవ్య భవ్య బయటికి రమ్మని పిలిచాలి. భవ్య మంజును బయటికి రావాలని మంజుని పెట్టి త్రివిక్రమ్ని అడగదు. ఇక్కడ చూడండి, యాక్చువల్ గా ఆమె ఫ్యామిలీ చెప్పిన మాట విని ఉండింటే త్రివిక్రమ్ని బయటికి పిలిచాలి, మంజుని సేవ్ చేయాలి. కానీ కుక్క తోక వంకర అని ఇక్కడ మనకు అర్థమైపోయింది. మంజును బయటకు మంజు అంటాడు, నన్ను ఎందుకు బయట పిలుస్తావు, కారణం చెప్పంటే నువ్వు కనిపించుకోవట్లేదు, నువ్వు ఆట సరిగా ఆడట్లేదు. వాడు అంటాడు, అంత అయిపోయిన తర్వాత నేను ఎక్కడ కనిపించలేదు, 24 గంటలు కనిపిస్తున్నావు, వేరే కారణం చెప్పవా నువ్వు అని అంటాడు. కానీ ఆమె బయటకు స్వాప్ అయితే నెక్స్ట్ టైమే వెంటనే మంజు గెలిచిపోతాడు. గెలిచిన వెంటనే నెక్స్ట్ స్వాప్ ఎవరు? భవ్యనే స్వాప్ చేసి పడేస్తారు. నన్ను చేసావు కాబట్టి వాళ్ళ ముగ్గురు ఒమ్మతములు చర్చించేటప్పుడు ధనరాజు, త్రివిక్రమ్ వీళ్ళిద్దరు భవ్యనే బయటికి వెళ్ళాలంటారు. ఓకే. అక్కడ ఏకాభిప్రాయం వచ్చేస్తుంది, భవ్య బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మోక్షిత లోపలికి వెళ్తుంది. మోక్షిత లోపలికి వెళ్ళినప్పుడు ధనరాజు బయటకు వస్తాడు. ఇట్లా జరుగుతుంది. హనుమంతు లోపలికి వెళ్తాడు. సో ఇట్లా ఫైనల్ రౌండ్ మిగిలింది. ఫైనల్ రౌండ్లోన ఎవరు మిగులుతారో ఆ ముగ్గురే ప్లస్ ఒకరు, ఆ 4 మధ్యనే టికెట్ ఫినాలే టాస్క్ జరుగుతుంది. ఈ మిగిలిన 5 నామినేట్ అయిపోతారు డైరెక్ట్గా ఆ వీక్ నామినేట్. ఇది జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు మీ దృష్టిలో టాప్ 5లోకి ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది? నా లెక్కలో అయితే టాప్ 5లో యాక్చువల్గా చెప్పాలంటే వైల్డ్ కార్డుగా ఉన్నటువంటి 2 ఉన్నారు. ఇది విశేషం ఈసారి. యాక్చువల్గా వైల్డ్ కార్డులో ఉన్న వాళ్ళు అసలు కప్పు కొట్టడం వరకు రారు, టాప్ 5లో కూడా రారు. కానీ ఈసారి వీళ్ళిద్దరు టాప్ 5లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, రజిత్ అండ్ హనుమంత్. హనుమంత్ అయితే చివరి దశ దాకా వెళ్ళిపోతాడు. నా లెక్క ప్రకారం బహుశా 3వ స్థానం దాకా వెళ్ళిపోతాడు, టాప్ 3. నాకు తెలిసి త్రివిక్రమ్, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది త్రివిక్రమ్ కప్ గెలిచేస్తాడు అని. త్రివిక్రమ్, ఆ తర్వాత మంజు, ఆ తర్వాత ధనరాజ్, హనుమంతు, రజిత్. అందరూ మేలే. ఫీమేల్ ఎవరు అంత స్ట్రెంత్? గౌతమి అని అంటున్నారు. భవ్య అంటే ఓటింగ్ పరంగా చూస్తే ఛాన్సెస్ ఉన్నాయి. ఓటింగ్ పరంగా చూస్తే బహుశా ఛాన్స్ ఉండొచ్చు. ఎవరికి? గౌతమికి. మోక్షితకు ఛాన్స్ ఉండొచ్చు. మోక్షిత ఆడలేకపోయినా ఆమెకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది, ప్రతిసారి ఆమె సేఫ్ అవుతూ వస్తుంది కాబట్టి
టాప్ 5లో దాకా వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ మోక్షిత ఉంటే ఎవరు అప్పుడు డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది? అప్పుడు ఎవరు డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుందంటే రజిత్‌కి ఛాన్స్ లేదా? రజిత్ స్ట్రాంగ్‌గానే ఆడుతున్నాడు వాడు. హ్మ్. వాడు స్ట్రాంగ్‌గా ఆడుతున్నాడు. పోనీ మంజు మంజు బేస్ ఉంది. ఎలిమినేట్ అవ్వడు. ఎలిమినేట్ అవ్వడు. బహుశా ధనరాజ్ ఏమైనా బయటికి రావచ్చు. ధనరాజ్. హనుమంత్ అక్కడే ఉంటాడు. ఓకే. త్రివిక్రమ్ అక్కడే ఉంటాడు. ఓకే. పక్కాగా త్రివిక్రమ్ హనుమంతు ఉంటారండి. హ్మ్. మంజు యాడ్ అవుతాడా, రజిత్ యాడ్ అవుతాడా, ఆ ముగ్గురు అనేది చూడాలి. చూడాలి. దిస్ ఈజ్ మై పర్సెప్షన్. సో మామూలుగా ఇప్పుడు ఈ సీజన్ 11 కాబట్టి ఆ తర్వాత కిచ్చ సుదీప్ గారు యాంకరింగ్ ఉండడు. కూడా చేయనన్నారు బోర్ కాబట్టి ఆల్రెడీ ఆయన మొహం ఆ గివప్ ఫేస్ కనిపించేస్తుంది. అదే. ఇప్పుడు యాక్చువల్‌గా విశేషం ఏంటంటే అసలు ఈ షో డల్ కావడానికి కారణం కూడా ఏంటంటే ఆయన ఈ మ్యాక్స్ సినిమా రిలీజ్ సమయంలోన అన్ని టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తూ ఆయన చెప్పేస్తున్నాడు. హ్మ్. నెక్స్ట్ నేను రాను, నాకు బిగ్ బాస్ వద్దు నాకు ఇంకా అని. హ్మ్. బిగ్ బాస్ వద్దని ఆయనే చెప్పిన తర్వాత ఆయన చూసే విధానం వేరైపోతుంది. అంతే ప్రేక్షకులు ఈయన వెళ్ళిపోతాడే అనేది చూస్తున్నారు. అవును. అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ సినారియో టాప్ 5 వరకు మనకు తెలిసింది కాబట్టి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఎవరికి స్ట్రాంగ్‌గా ఉన్నాయంట? ఒకటండి, త్రివిక్రమ్‌కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆట కూడా బాగా ఆడుతున్నాడు. హ్మ్. ల్యాబ్సెస్ ఏమున్నా కూడా. హ్మ్. ఫ్యాన్ బేస్ విపరీతంగా ఉంది. ఆట కొంచెం నిజాయితీతో, ముగ్ధత్వంతో ఆడుతున్నట్టు టాస్క్ ఆడుతాడు. ఇంట్లో ఉండే చాలా మందికి హనుమంత్ పైన ఉన్న అభిప్రాయం ఏంటంటే వీడు పల్లెటూరి అని పేరు చెప్పుకొని ఆడుతున్నటువంటి కిలాడిగాడు వీడు. కిలాడి. పల్లవి ప్రశాంత్ ఆ! పల్లవి ప్రశాంత్‌ని మించిన తెలివితేటలున్నాయి వీడికి. హ్మ్. హ్మ్. వీడికి ఫ్యాన్ బేస్ కూడా అంతే ఉంది. ఊరు జనాలు ఓట్లేస్తున్నారు. కిచ్చా సుదీప్ మొన్న అదే అన్నాడు. మాట్లాడాలి హనుమంతు, నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? ప్రతి ఒక్కడు వాడు ఏం మాట్లాడు. ఆ! అయిపోయిందండి. సరే అండి అంటాడు. హ్మ్. వాడికి అనర్హులు అని ట్యాగ్ వేసినా కూడా రజిత్ ఏమైనా మాట్లాడేటట్టుంటే మాట్లాడంటే ఏం లేదు ఓకే అంటాడు. హ్మ్. బయటకు వచ్చాక గౌతమ్ అడుగుతుంది. ఏమిటి నీకు టికెట్ టు హోమ్ అని నీకు వేస్తే నువ్వేం మాట్లాడలేదు? ఏం మాట్లాడతామక్క? హ్మ్. వాడికి అనిపించింది ఆయన చేసినాడు. హ్మ్. నాకు చేతనైంది నేను చేస్తా. ఏ డిస్కషన్ ఎందుకు? ఆ! ఇది ఏదైనా ఒక ఉంటే ఫ్యాన్స్ స్ట్రాటజీ. కాపాడి ముందుకు తీసుకుపోతాడు. అంటే ఎట్లాగూ నా వాళ్ళు నన్ను కాపాడుతారన్న ధైర్యంతో ఉన్నాడు ధీమా. కాబట్టి వాడు ఇలాగ సైలెంట్‌గా అదే. ఉండిపోతున్నాడు. ఎప్పుడైనా సరే సార్ 'బిగ్ బాస్' హౌస్‌లో నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎలిమినేషన్ అనేది ఒక ధీమా పడితే వాళ్ళకి ఆ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. నాకెందుకో ఇప్పుడు మన లాస్ట్ హనుమంతులో ఆ రిలాక్సేషన్ ఉంది. ఉంది. పైగా లాస్ట్ ఏంటి, ఎలాగో నేను ఎలిమినేట్ నుంచి బయటకొస్తానని తెలుసు కాబట్టి హ్మ్. స్ట్రెయిట్ గేమ్ ఆడుతున్నాడు. స్ట్రెయిట్ గేమ్. ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు. కష్టపడాల్సిన పని ఎవరినైనా కూడా లేదు. అనేస్తున్నాడు. అనేస్తున్నాడు. ఎవరినైనా అనేస్తున్నాడు. అదే తన కదా! క్లోజ్ ఫ్రెండ్ ధనరాజ్ అన్న సో కూడా మీకు వచ్చి ధనరాజ్ మీకు లాస్ట్ సీజన్‌లో అయింది కూడా అదే. విష్ణుప్రియ ఎలాగో నేను సేవ్ అవుతూ ఉంటా. డౌట్ లేదు టాప్ 5 వరకు నేను గ్యారంటీ అనుకునే గేమ్ ఆడింది. నేను ఇలాగే ఉంటా. నేను పృథ్వీ వెనకే తిరుగుతా. లేదంటే నేను అంతే. ఇలాగే ఆ! మాట్లాడతా. నాకు అనిపిస్తే డాన్స్ చేస్తా అంతే. వీకెండ్ లేదంటే లేదు. రజిత్ కూడా అలాగే చేస్తున్నాడు ఆ! ఇప్పుడు. అట్లా. రజిత్ కూడా అంటాడు. నేను ఉండేదే ఇట్లా. హ్మ్. ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి. నేను ఇట్లాగే మాట్లాడతా. నేను ఇట్లాగే అంటా. సో ఇప్పుడు అదేంటంటే మొన్న కిచ్చా సుదీప్ దీంట్లోన ఒక చిన్న టాస్క్ పెట్టి నీకు అసలు పోటే కాదు అనే వాళ్ళని జోకర్‌లో పెట్టు. కాంపిటీటర్ అనే వాళ్ళకి కాంపిటీటర్ రేంజ్‌లో పెట్టండి. డేంజర్ అనే వాళ్ళని డేంజర్ జోన్‌లో డేంజర్ జోన్. పెట్టండి అని యాక్టివిటీ బోర్డ్‌లో 3 సర్కిల్ పెట్టినప్పుడు రజిత్ చైత్రది జోకర్ జోన్‌లో పెట్టింటాడు. హ్మ్. పెడితే గనుక ఆమె జోకర్ అంతే. ఆమె ఏముంది ఏదో నవ్వుతూ మాట్లాడుతూ పోతుంది. మాటలతో గెలవరు. బిగ్ బాస్ హౌస్‌లో మైండ్ గేమ్ ఉండాలి, ఫిజికల్ గేమ్ ఉండాలి, మాటలు ఉండాలి. ఆమె మాటలు తప్ప ఏమీ లేదు అంటే అక్కడ ఆమె ఒక మాట అంటుంది. నువ్వేమంటావు చైత్ర అంటే, హ్మ్. జోకర్ కూడా ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న కథ నాకు తెలుసు అని అంటుంది. అదిరింది పంచ్. అంటే అప్పుడు రజిత్ పని చేపిస్తాడు తెలుసా? ఆ! సరే ఆమె ఆస్కార్ గెలుచుకొని నేను బిగ్ బాస్ కప్ గెలుచుకొని వెళ్ళిపోతాను. సో ఇట్లా పంచ్ పైన పంచ్ ఇవ్వడంలో రజిత్ సూపర్. హ్మ్. రజిత్ భార్య కూడా వచ్చి రజిత్‌కి చెప్పేది నువ్వు గౌతమ్ పైన డిపెండ్ అవ్వడం మానుకో అని చెప్తుంది. హ్మ్. ఓరిని నేను ఎక్కడ డిపెండ్ అయ్యానంటే నువ్వు డిపెండ్ అయ్యావు నువ్వు మానుకో అని చెప్తుంది. సో ఇట్లా చాలా. సో ఫైనల్‌గా అయితే గెలిచే అవకాశాలు త్రివిక్రమ్‌కైతే ఎక్కువగా కనపడుతున్నాయి అనిపిస్తుంది. అంటారు 'బిగ్ బాస్'. పబ్లిక్‌లో కూడా అదే వేవ్ కనిపిస్తోంది. మళ్ళీ ఈ వేవ్ కంటిన్యూ అవుతుందా లేదా అవుతుందా అని లేదా చూడాలి. అనేది మనం చూడాలి. మంజు సెకండ్‌లో ఉంటాడా? థర్డ్‌లో ఉంటాడా? చెప్పలేము. చెప్పలేం. కానీ, హనుమంతు పోటీ కానీ చేశాడు. చాప కింద నీరులో ధనరాజు కూడా ప్రవేశిస్తున్నాడు. అవును. వాడికి ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యామిలీ బేస్ కూడా ఉంది వాడికి. అదే. కాబట్టి వాడేం చేస్తాడో తెలీదు. వాడిపైన వాడు పిటియబుల్ కండిషన్‌లో ఉన్నాడు. ఓకే. మీకు తెలీదండి రజిత్, ధనరాజు ఒకరినొకరు కొట్టుకున్నారు. హ్మ్. ఫిజికల్ అయిపోయారు. హ్మ్. ఇప్పుడు ధనరాజు వాడిని వీపునేసుకొని కాపాడుకుంటూ వస్తున్నాడు. హ్మ్. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఇదేందిరా ఇది అని. వాడు అంటున్నాడు, నా జీవితంలో వాడి దోస్తు నేను వదులుకోను సార్ అన్నాడు. నేను ఈ న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఎవరెవరు ఏమని అంటే రజిత్ తన కోట్ తీసుకొని వాడికి ఇచ్చేస్తాడు. అట్లా కుదిరింది బాండింగ్ అనేది అలా కుదిరింది.
సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. మనం మరో సెషన్‌లో మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ కొంచెం గురించి. తరచుగా మాట్లాడదాం నేను. ఎందుకంటే ఇక కప్ మాట్లాడదాం. వచ్చేస్తుంది కప్ కదా! వస్తుంది కాబట్టి. మన ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఎదురు ఉంటారు చూస్తారు. కాబట్టి లెట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కన్నడ బిగ్ బాస్ గురించి సార్ ఒపీనియన్. మరోసారి కన్నడ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.